ఏంట్రా అలా కంగారు పడుతున్నావు? ఏమిటంటే ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలిరా. ఈ బండి అమ్ముదామంటే ఎవరూ దొరకట్లేదు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లా. ఓ, బండి అమ్ముదామనుకుంటున్నావా? ఇంతకీ ఎంతకు అమ్ముదామనుకుంటున్నావు? ఎంతకేముందిరా, కొనుక్కుండే వాళ్ళు దొరకాలే కానీ ₹1 అటో ఇటో అమ్మేసి ముందు డబ్బులు తీసుకోవాలి. అరే, ఈ బండి ఒక 50,000కి అమ్మితే ఓకేనా? 50,000కా? ఓకేరా, ప్లీజ్ రా, ఈ బండి అమ్మి పెట్టురా. నువ్వేం కంగారు పడగాకు, ఇప్పుడే ఈ బండి అమ్మేస్తా. ఆ బండి ఇచ్చేయండి. ఇంతకీ ఏం చేశావు? ఏం చేశానంటవా? ఈ బండి మీద కూపన్లు వేసా. కూపన్ వచ్చి 500, 100 కూపన్లు ఉన్నాయని పోస్ట్ పెట్టా. అందరూ కూపన్లు కొనేశారు. ఫైనల్గా ఇతనికి ఆ కూపన్ తగిలింది. ఆ 500కే బండి ఇతనికి వచ్చింది. అర్థమైందా? 500కే ఇతనికి బండి అమ్మేస్తే నాకు 50,000 ఎలా వస్తుంది? కూపన్ వచ్చి 500, 100 కూపన్లు ఇంటూ 50,000, మనకి 50,000 లాభం. ఎలా ఉంది ట్రిక్? అదిరిపోలా?